తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నల్గొండ జిల్లాకు వెళ్లనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా దేవరకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సేరిపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. సభ ఏర్పాట్లను జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. సీఎం పర్యటనలో మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ లో భాగంగా 11,33,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. దేవరకొండలోని బిఎన్ఆర్ కాలనీలో 2 కోట్లతో పార్క్ నిర్మాణం, ప్రభుత్వ బాలుర కాలేజీలో 2 కోట్లతో స్టేడియం, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, 2.50 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం పట్టణ శివార్లోని సేరిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండకు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇవాళ నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దేవరకొండలో జరిగేటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తర్వాత పాల్గొంటారు. ఇటు ప్రజాపాలనకు సంబంధించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అంటే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సమయంలో ఈ రోజు ఈ దేవరకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం ఇక్కడికి చేరుకుంటారు. మొత్తం చూడవచ్చు మనం దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చేరిపల్లి రోడ్ లో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సుమారు ఒక 50,000 వరకు ప్రజలు హాజరవుతారని చెప్పైతే ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు. ఇప్పటికి ఏర్పాట్లకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అంతా కూడా ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు భద్రతా పరంగా కూడా తగిన భద్రతా పరిస్థితి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలన వారోత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన ఈ సభకు సంబంధించి మొత్తం గతంలో కూడా వాస్తవానికి దేవరకొండలో సీఎం 2-3 సార్లు ఈ మీటింగ్ సభ అనుకున్నప్పటికీ అక్కడ 2-3 సార్లు క్యాన్సిల్ అయిన పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా మొదటిసారి ఇటు దేవరకొండకు వస్తున్న నేపథ్యంలో దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తా ఉంది. అది దాదాపు మొత్తం 50 కోట్ల వరకు కూడా మొత్తం మున్సిపాలిటీ పరిధిలో ఇటు డ్రైనేజీ నిర్మాణ పనులు కావచ్చు, సీసీ రోడ్ల నిర్మాణాలు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన స్టేడియం, అదేవిధంగా జూనియర్ కాలనీలో ఒక పార్క్ నిర్మాణ పనులకు కూడా సీఎం ఇక్కడే శంకుస్థాపన చేస్తారు. మొత్తం ఈ అంటే మహిళలకు సంబంధించి కూడా ఇటు సంఘాలకు చెక్కులు కూడా పంపిణీ చేస్తారు. వాస్తవానికి ఇది మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నప్పటికీ కూడా మొత్తం దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అంటే మొత్తం అన్ని అక్కడ అంటే ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలను భారీగా సమీకరిస్తున్నారు. ఇటు పంచాయతీ ఎలక్షన్ నేపథ్యంలోనే ఈ భారీ బహిరంగ సభను టార్గెట్ గా చేసుకొని మొత్తం కూడా పంచాయతీ ఎన్నికల్లో ఇటు అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పైతే సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాకి సంబంధించిన ఒక ప్రధాన ప్రాజెక్టు, అదేవిధంగా ఇటు దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టు గా ఉన్నటువంటి ఎస్ఎల్బిసి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినారు. ఎందుకంటే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అయితే మాత్రం మొట్టమొదటి సస్యశ్యామలమయ్యేది దేవరకొండ నియోజకవర్గమే. దేవరకొండ, మునుగోడు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎస్ఎల్బిసికి సంబంధించిన ఆ ప్రాజెక్టు పనులకు సంబంధించి కూడా ఇప్పటికే గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో అదేవిధంగా ప్రస్తుతం ఇటు పనులు కూడా నిలిచిపోవడంతో దానిపైన కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉండేది అయితే ఇక్కడ స్థానిక నేతలు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎస్ఎఫ్బిసి అనేది దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు లేకపోవడంతో అంటే మొదట దేవరకొండని టార్గెట్ గా చేసుకుని ఆ ప్రాజెక్టు చేపట్టినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇప్పటికి కూడా దేవరకొండ ఒక వెనుకబాటు ప్రాంతంగానే ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టు అయితే ఖచ్చితంగా దేవరకొండకి ఆ రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని అయితే ఇక్కడ అంచనా వేస్తున్నారు. ఏదైనా కానీ మధ్యాహ్నం తర్వాత ఈ సభ ప్రారంభమవుతుందంటే ఇక్కడ స్థానిక నేతలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ద అప్డేట్స్.